ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి పూర్తి జాతకం బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది? వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి? ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. ఆ విషయాలలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు. ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వారు ఏ రాశికి చెందిన వారే ఉంటారు అనేటటువంటి వాటిని కూడా ఆయన చెబుతూ వచ్చారు. మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారంగా కుంభరాశి వారికి జరగబోయేటటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం చూసేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని. ఇది వాయుతత్వపు రాశి. అలాగే స్థిరాస్తి అని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖం కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది. సుందరమైనటువంటి స్వరంతో ఎప్పుడు సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనపడుతూ ఉంటారు. వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తుంటాయి. కుంభరాశికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడే వారిగా ఉంటారు. అంతేకాదు కుటుంబ పరంగా వారికి ఏ లోటు ఉండదు. వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైనవి అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించరు. దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఈ కుంభరాశి వారి యొక్క అందం విషయానికి వస్తే కనుక కుంభరాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు. వీరు సగం వయసులో కొద్దిగా లావు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందమైన ముఖ వర్చస్సు, అలాగే అందమైనటువంటి రూపం, జుట్టు బ్రౌన్ కలర్లో ఉంటుంది. వీరిని చూడగానే స్నేహపాత్రుడు అనిపించేటటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఇక వీరి స్వభావం విషయానికి వస్తే ఎంతో తెలివి కలవారు. అదేవిధంగా మంచి మెమొరీ పవర్ కలిగి ఉంటారు. చూడగానే ఎదుటివారిని ఖచ్చితంగా అంచనా వేసేటటువంటి నేర్పు కలిగి ఉంటారు. నిజాలు తెలుసుకోవడంలో ఈ కుంభరాశి వారు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారు చాలా చక్కటి కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు. కుంభరాశి వారు దయ, మానవత స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఓర్పు, స్థిరమైన అభిప్రాయాలు, ఎప్పుడు ఆనందంగా ఉండడం జరుగుతుంది. ఇక పరిశోధనాత్మకమైన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వీరు కొత్త విషయాలు కనుగొనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులుగా ఉండడం జరుగుతుంది. అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు. అలాగే స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటారు. సీరియస్గా ఉండేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ శాంతంగా, సౌమ్యంగా ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు. వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కుంభరాశి వారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు. వీరు కొద్దిగా స్వార్థపరులుగా ఉంటారు. అదేవిధంగా సోషలిస్టిక్గా మూవ్ అయినప్పటికీ కూడా కొంతమందితో మాత్రమే వీరు స్నేహం చేస్తారు. కఠినమైనటువంటి శ్రమ అంటే ఎక్కువగా శ్రమ చేయడానికి ఇష్టపడుతుంటారు. అలాగే కార్యనిర్వహణ కూడా చాలా సామరస్యంగా కూడా చేస్తారు. వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుంది. అలాగే వేరే వారికి బోధించడం కన్నా వారే ఎక్కువగా అంటే చేసి చూపించడానికి ఇష్టపడతారు. ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పే కంటే కూడా వీరు అదే పని చేసి చూపించడానికి ఇష్టపడతారు. ఈ రాశి వారు ధనవంతులు అవ్వడం ఖాయం. నీతి నిజాయితీ కట్టుబడి వారి పనులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎప్పుడూ చాలా అలర్ట్గా ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలతో ఆసక్తి కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరు ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తును ఊహించడం వీరి స్పెషల్ క్వాలిటీ అని చెప్పచ్చు. అదేవిధంగా వీరికి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి తొందరగా ధనం, గౌరవం విశేషంగా లభిస్తాయి. వీరి కుటుంబంలో సమానత్వం కలిగి ఉండడం జరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం అయితే కలుగుతుంది. వీరికి సమాజాన్ని ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. సంఘ సంస్కర్తలుగా వీరు ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు. వీరు డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టి అదే మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. ఎక్కువగా వీరు ఊహించుకోవడం చేస్తుంటారు. అలాగే విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు. వీరి పనులు ఊహలకు అందని విధంగా ఉంటాయి. వీరికి స్థిరాస్తిపై మక్కువ ఎక్కువ. అంటే దాని గురించి పెద్దగా ఆలోచించరు. అదేవిధంగా ఆ స్థిరాస్తి గురించి కూడా ఎక్కువగా తాపత్రయపడడం కూడా వీరి దగ్గర ఉండదు.
చేపట్టే ప్రతి పనిలో కూడా, చేసే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడం వీరికి ఇష్టంగా ఉంటుంది. అదేవిధంగా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో వీరు సిద్ధహస్తులుగా ఉంటారు. ఈ కుంభరాశి వారు సొంతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి ప్రవర్తన, వీరి టీవీ, మేధో సంపత్తి ఇవన్నీ కూడా వీరిని ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా ఉంటాయి. అలాగే వీలైనంత వరకు వీరి భావాలు ఎక్కువగా వేరే వారికి తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇండోర్ గేమ్స్, క్యారమ్ బోర్డ్ లాంటి ఆటలు ఆసక్తిగా ఆడుతూ ఉంటారు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటివారు ఏదైతే చెప్తున్నారో అవి చాలా ఆసక్తిగా వినడానికి ఇష్టపడతారు. విన్న తర్వాతే వీరు స్థిరమైన అభిప్రాయానికి వస్తారు. వీరి అభిప్రాయాలు స్థిరంగా, నిర్దిష్టంగా, ధర్మబద్ధంగా ఉంటాయి. ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి వృత్తుల గురించి జ్యోతిషులు చెప్పేది ఏంటంటే, డాక్టర్స్గా, డిటెక్టివ్గా వీరు పనిచేయడం జరుగుతుంది. అలాగే మానసిక వైద్యులు, పరిశోధన శాస్త్రవేత్తలు, అదేవిధంగా మెడికల్ బిజినెస్, లీగల్ అడ్వైజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్, లెక్చరర్, అలాగే సోషల్ వర్కింగ్, సివిల్ కాంట్రాక్టర్స్, మెకానికల్ ఇంజనీర్స్, ఐరన్ బిజినెస్ వాటిలో కూడా ఎక్కువగా ఉంటారు. ఈ కుంభరాశి వారి ప్రేమ మరియు వివాహ విషయాలకు వస్తే వీరు తెలివైన వారిగా, బాగా చదువుకున్న వారిని ఇష్టపడుతూ ఉంటారు. స్థిరమైన అందమైన భార్యలను ఎక్కువగా కోరుకుంటారు. అదేవిధంగా వీరు చాలామందితో ప్రేమ వ్యవహారాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరు భర్త లేదా భార్యపై అధికారం చూపించరు. అయితే వీరి ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారే అసంతృప్తితో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధాన్ని వీరు స్థిరపరచుకోవడానికి, బలపరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ కుంభరాశి వారి ఆర్థిక విషయాలు, అదృష్ట విషయాలకు వస్తే అదృష్టవంతులు. విశేష గౌరవ మర్యాదలు, ఐశ్వర్యం వీరు పొందుతారు. ముఖ్యంగా వీరు ముందుగా కష్టపడి చూపించిన తర్వాతే ధనాన్ని కోరుకుంటారు. సంపాదించినంత వరకు డబ్బులు అవసరాలకు ఉపయోగపడితే చాలు అనుకుంటారు. అలాగే అత్యాశను కలిగి ఉండరు. అప్పులు చేయడం అస్సలు నచ్చదు. అసాధారణమైన, అనూహ్యమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తూ ఉంటారు. ఈ రాశి వారికి మంచి బహుమానాలైతే వస్తాయి. వీరు అదృష్టవంతులు. ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే అధికంగా శ్రమించడం వల్ల చాలా అలసిపోతారు. దాని కారణంగా గుండెకు సంబంధించిన జబ్బులు, లేదంటే కీళ్లకు సంబంధించిన జబ్బులు, అలాగే బ్లడ్ ప్రెషర్ లాంటి వాటికి గురవుతూ ఉంటారు. అదేవిధంగా జలుబు ఎక్కువగా వీరికి వస్తూ ఉంటుంది. కంటి జబ్బులకు గురవుతారు. కాబట్టి వీరికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించడం అవసరం. ఈ రాశుల వారు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటంటే, బద్ధకాన్ని తగ్గించాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, బాధపడే గుణం తగ్గించుకోవాలి, ఒంటరిగా ఉండడాన్ని తగ్గించుకోవాలి, అలాగే అభిప్రాయాలు మార్చుకునే గుణాన్ని పెంపొందించుకోవాలి. ఈ కుంభరాశి వారికి ఏదైనా చేయగలం అనేటువంటి భావన వీళ్ళలో మనకి క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు. చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు చేయలేం, చేయగలము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇతరుల నుంచి విమర్శలని అస్సలు తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీరికి నచ్చదు. వీళ్ళు ఏది చెబితే అది జరగాల్సిందే. అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తమ కోపం చల్లబడే వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు. కుంభరాశికి చెందిన వారు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారు. ఇందువల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని వీరు అస్సలు ఇష్టపడరు. అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగిన ఈ రాశివారు మిగిలిన రాశుల వారితో అత్యంత స్నేహపాత్రంగా మెలుగుతారు. ఇతరులకు సాయపడే గుణం వలన వీరు అంటే అందరూ ఇష్టపడతారు. ఈ కుంభరాశి వారికి కలిసొచ్చే రోజులు సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం. అలాగే కలిసొచ్చే కలర్స్ ఏంటంటే ఎల్లో, వైట్, రెడ్, బ్లూ కలర్స్ కలిసి వస్తాయి. లక్కీ నెంబర్స్ చూసుకుంటే 3, 5, 6, 8. అలాగే కుంభరాశి వారికి నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతుండడం, శాంతి లేకపోవడం, ఎక్కువ టెన్షన్లు కలుగుతుండడం, అందరితో గొడవలు జరుగుతుండడం, అందరూ మనకి శత్రువులుగా మారడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతుండడం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం, మీకు 100 రావాల్సిన చోట 10 రూపాయలు మాత్రమే మీ చేతికి రావడం, లేక మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం, ఇలాంటివి అన్నీ కూడా నరఘోషకి మూలముగా చెప్పుకోవచ్చు. ఈ నరఘోష దాదాపుగా ఈ కుంభరాశి వారికి అందరికీ ఉంటుంది. ఎవరైనా పైన ఉదహరించినటువంటి బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి ఒక ఫోటోని ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి, లేదా మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ వేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి.
అదేవిధంగా ఆడవారైతే ఎడమ కాలు నలుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారైతే కనుక ఎరుపు రంగు మొలతాడును నడుముకు ధరించండి. అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమ కాలుకు కట్టి బొట్టు పెడుతూ ఉండాలి. మగవారికి అయితే కుడివైపు కాలుకి కాటుక బొట్టు పెట్టాలి. కుంకుమ బొట్టును ముఖానికి పెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన మీకున్నటువంటి నరఘోష నరపీడ అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా మనం బయట కిరాణా దుకాణాల్లో స్ఫటికం ఒకటి దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దాన్ని మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. దీనివలన నరఘోష అనేది తగ్గుతుంది. ఈ కుంభరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ కుంభరాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి చేరుతాయి. ఈ దీపం మనసుకు శాంతినిస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. బ్రహ్మం గారు కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుందో ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.